హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా లాస్ట్ వీడియోని నేను ఒక 6 months తర్వాత పోస్ట్ చేశాను కదా. అయినా కూడా నా లాస్ట్ వీడియోని చాలామంది చూసి నా వీడియోకి లైక్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ నేను ఇంకా నెక్స్ట్ డే అయితే పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే పొటాటో ఆలూ పరాఠా చేస్తున్నాను. ఫస్ట్ ఆలూని బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని స్మాష్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పొటాటో కానివ్వండి, ఇంకేమైనా దుంపలు బిఫోర్ నైటే బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా. బట్ నాకైతే అలా ఇష్టం లేదండి. ఏదైనా సరే అప్పటికప్పుడు ఒక 1/2 hour ముందన్నా లేచి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ పాలక్ పరాఠాలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పెప్పర్, ఇంకా మీ దగ్గర కొంచెం వాము ఉంటే అది కూడా కొంచెం అలా క్రష్ చేసి వేసుకుంటే అది కూడా డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీరు ఏ పరాఠా అయినా కానివ్వండి, పూరి అయినా కానివ్వండి, ఇలా డబుల్ రోల్ మెథడ్లో చేస్తే పరాఠా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు నోట్లో వేసుకున్నా కూడా అది చూయి చేసి మింగటానికి చాలా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే మీరు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్లో అయితే నాకు కూడా ట్రస్ట్ మీ అండి అస్సలు రాదండి. ఇది కూడా రౌండ్ షేప్లో వస్తుంది కానీ ఇందులో కొంచెం పొటాటో ఎక్కువైంది, సో అది రాలేదు. ఇంకా షేప్ ఏమైతే లేండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పరాఠాలని, రోటీల్ని నేను ఎప్పుడూ నెయ్యితోనే చేస్తాను. చూడండి ఇక్కడ అసలు పరాఠా ఆలూ పరాఠా ఎంత సాఫ్ట్గా ఉంది, ఎంత బాగుంది కదా. నేనైతే దీన్ని కొంచెం నెయ్యిలో కూడా అలా డిప్ చేసుకుని తినేస్తాను. మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అక్క మీరు పరాఠా చేసిన, రోటీ చేసిన చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎలా ఏ వీట్ ఫ్లోర్ వాడతారని అడుగుతున్నారు కదా. నేనైతే స్టోర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసి బాగా ఎండలో ఆరబెట్టి పట్టిస్తాను. ఇంకా దానివల్ల నాకు అలా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ నాకు ఆ పిండి అవైలబుల్లో లేదు అంటే నేను చక్కీ ఫ్రెష్ ఆటాని వాడతాను. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ మొత్తం రెడీ చేసి ఇచ్చేసాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫస్టే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఈరోజు మసూర్ దాల్ కిచడీ చేస్తున్నాను. మసూర్ దాల్ అంటే లెంటిల్స్ అంటారు కదా, ఎర్ర కందిపప్పు అంటారు, దాంతో చేస్తున్నాను. అయితే దాన్ని ఫస్ట్ ఒక 1 hour ముందే సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా మనం బగారా రైస్ ఎలా అయితే చేస్తామో అలానే, కానీ ఇందులో నేను కొంచెం చాలా వరకు స్పైసెస్ తగ్గించి వేస్తాను. ఎందుకంటే చాలా స్పైసెస్ వేస్తే అది బగారా రైస్ అయిపోతుంది. అలా ఉండద్దు, మనకి ఇక్కడ ఎక్కువ లెంటిల్స్ టేస్ట్ అనేది రావాలి. సో నేను ఇక్కడ ఎక్కువ లెంటిల్స్ని యూజ్ చేసుకుంటాను. ఇక్కడ మన బగారా మొత్తం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటా వేసుకుంటాము. టమాటా మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేనైతే అలా కొంచెం అలా చూసి వేస్తాను. ఇంకా ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో మంచి ఫ్రై చేయాలి. మనకు అర్థమవుతుంది కదా అరోమా వస్తే, అప్పటి వరకు ఫ్రై చేయాలి. దాన్ని ఎక్కువ ఫ్రై చేసినా అది మాడిపోతుంది, తక్కువ ఫ్రై చేస్తే ఆ స్మెల్ వేరేలా ఉంటుంది. సో మనం కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ పింక్ షేడ్లోకి వచ్చేస్తే చాలు. అందులో టమాటా వేసేసుకుందాం. మనం కిచిడి కానివ్వండి, పొంగల్ కానివ్వండి, కొత్తిమీర పుదీనా వేసుకునేటప్పుడు ఇలా బగారాలోనే వేసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. మనం ఫైనల్లో వేసామంటే మళ్ళీ ఆ టేస్ట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది కదా. సో ఇక్కడ మన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా రెడ్ లెంటిల్స్ అని, వీటిని వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మీరు రైస్కి ఇంకా ఈ లెంటిల్స్కి ఎంతైతే మనం సాల్ట్ వేస్తామో అంతే వేసుకోవాలి. మేము యూజువల్గా అయితే నార్మల్ వైట్ రైస్లో కూడా సాల్ట్ యూజ్ చేస్తాము మేము. ఇక్కడ కూడా కొంచెం లెంటిల్స్ వాడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు, రెండింటికి తగ్గట్టు ఒకేసారి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఒక 2 to 3 minutes వరకే మనం రెడ్ లెంటిల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఆల్రెడీ బియ్యాన్ని కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎలా తీసుకుంటారు అంటే ఒక 2 glasses ఆఫ్ రైస్ అయితే 1 glass ఆఫ్ రెడ్ లెంటిల్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని కూడా వేసాను కదా, బియ్యం కడిగి వేసుకున్నాను. దీన్ని కూడా వాటర్ వేయకుండా ఒక 3 minutes, కంపల్సరీ 3 minutes అయితే అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ వాటర్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మాకు ఇంకా లంచ్ టైం అవ్వలేదు. నేను జస్ట్ అలా సోక్ చేసి పెట్టేయడానికే బగారా చేసి పెట్టాను. దీన్ని ఒక సైడ్న పెట్టేస్తాను. మేము ఆఫ్టర్నూన్ నమాజ్ అయిన తర్వాత లంచ్ తింటాం కాబట్టి నేను నమాజ్ చదివే ముందు స్టవ్ ఆన్ చేసి వెళ్ళాను అంటే నమాజ్ అయ్యేంత వరకు అది కుక్ అవుతుంది.
ఇంకా ఈ కిచడీలోకి మేము కాంబినేషన్ ఏం వాడతామంటే టమాటో పచ్చిమిర్చి చట్నీ అండ్ పచ్చి పులుసు. ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది కిచడీలోకి. ఇక్కడ నేను టమాటో పచ్చిమిర్చి చట్నీ చేయడానికి తీస్తున్నాను. ఫస్ట్ దీనైతే బగారా చేసుకుంటాం కదా, సో నేను సైడ్ బై సైడ్ నా జీలకర్ర కూడా కొంచెం అయిపోతే దాన్ని నేను రీఫిల్ చేస్తున్నాను. ఇంకా మీకు తెలుసు కదా టమాటో పచ్చిమిర్చి ఎలా చేస్తామో, సేమ్ అంతే. టమాటోలు కొన్ని వెల్లుల్లి ఎక్కువ వేస్తాం కదా, ఆ వెల్లుల్లి టమాటోల్ని ఆయిల్లో వేయించేసుకుంటాను. మీరు ఏదన్నా ఇలాంటి కడాయిలో ఫ్రై చేస్తే కంపల్సరీ దాని మీద లిడ్ పెట్టండి, లేకపోతే అది ఓవర్ కుక్ అయిపోయి ముఖం మీద పడటం కానీ ఆయిల్ పడటం అలా అవుతుంది. నాకు చాలా భయం అనమాట ఇలాంటివంటే, అందుకే నేను ఇప్పుడు అలా లిడ్ పెట్టేసే చేస్తాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే టమాటా కూడా వేసి మగ్గించాలి. అయితే ఇందులో నేను కొంచెం పుదీనాని ఎక్కువ వాడతాను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది. సో పుదీనాలో ఏమన్నా చిన్న చిన్న ఆకులు పాడైన ఉంటే అవి తీసేయండి, అవి అంత మంచిది కాదు కదా. సో ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది, నేను దాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెంసేపు అవి కూల్ అవ్వాలి. ఇంకా అదే కడాయిలో టమాటోస్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటోస్లో ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ధనియా వేస్తాను, కొంచెం చింతపండు, ఇంకా పుదీనా. ఆ రోజు కొత్తిమీర అయిపోయిందండి, బట్ ఆ టేస్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేనైతే రాళ్ళుప్పు ఎక్కువ వాడతాను ఇలాంటి పికిల్స్లోకి, రైస్లోకి, లేకపోతే పింక్ సాల్ట్ వాడతాను. ఇవన్నీ వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం మేథీ సీడ్స్ కూడా వేసుకుంటే ఆ టేస్టింగ్ కొంచెం బాగుంటుంది కదా. అందరు చేసే విధంగానే చేస్తాను నేను కూడా. లాస్ట్లో కొంచెం పసుపు వేసి దీన్ని మగ్గించుకోవాలి బాగా. ఇంకా ఈ కిచడీ రైస్లోకి అయితే ఈ కాంబినేషనే బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు ఇందులోకి చికెన్ వేసుకున్నా కూడా అంత బాగుండదు, ఈవెన్ మటన్ కూడా అంత ఇది రాదనమాట. ఇంకా ఇక్కడ టమాటో కూడా కుక్ అయిపోయింది కదా, దాన్ని కూడా కొంచెం కూల్ అవ్వాలి. అండ్ పచ్చిమిర్చి కూడా కూల్ అవ్వాలి. ఈ కూల్ అయ్యేంత వరకు మనం పచ్చి పులుసు అని చెప్పాను కదా, అది ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా పచ్చి పులుసులోకి అయితే ఏమేస్తారండి, ఆనియన్స్ని అయితే చిన్న చిన్నగా చాప్ చేసుకుంటాం కదా, స్మాల్ చంక్స్ లాగా. అండ్ ఇంకా గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ఇవన్నీ పాతకాలంవి కదా. మళ్ళీ నేను ఆ వంటలనే మళ్ళీ వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ చేస్తూ ఉంటాను. ఇక్కడ పచ్చి పులుసులు ఎక్కువ టేస్ట్ అవడానికి వెల్లుల్లి ఉంటుంది కదా, దాన్ని ఆ పొట్టు తీయకుండానే కచ్చపచ్చ దంచి వేసుకుంటాను నేనైతే. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా తాలింపు పెట్టేసుకుంటామో అలానే పచ్చి పులుసులో ఎక్కువ టేస్ట్ అవడానికి ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా నేను ఫస్ట్ ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను, దాన్ని పిండేసి ఆ పాల్పు తీసేసి ఆ చింతపండు తీసేసి ఆ రసం అనేది అందులో వేస్తాను అంతే. దాన్ని మళ్ళీ మీరు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఒకసారి తాలింపులో వేసేస్తే అయిపోతుంది. పచ్చి పులుసు కూడా అయిపోయింది. ఇక్కడ ఇంకా టమాటో పచ్చిమిర్చి చట్నీ, ఫస్ట్ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్న తర్వాత టమాటో వేస్ట్ చేసేయడమే. ఇది ఒక 2 to 3 days వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు కూడా. దీన్ని ఎందులోకి తిన్నా బాగుంటుంది, వేడివేడి రైస్ ఇంకా ఘీ వేసుకొని తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు. మనం చాలా వెరైటీస్గా దీన్ని తింటూ ఉంటాం కదా. దీన్ని యాక్చువల్గా రోటి పచ్చడిలాగా చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీలో చేశాను, లేకపోతే రోట్లోనే చేసుకునేదాన్ని. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేశాను కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది చేస్తున్నాను. ఇంకా నాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ నమాజ్ టైం అయిపోయింది కదా, సో నేను స్టవ్ ఆన్ చేసి నమాజ్ చేసుకుంటున్నాను. నా నమాజ్, ఖురాన్ అంతా అయిపోయేసరికి అక్కడ మన రైస్ కూడా రెడీ అవుతుంది. మీకు తెలుసు కదా, నేను నమాజ్ చేసే ముందు కొంచెం ధూపం వేసుకుంటాను, నాకు అదొక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది. మా హస్బెండ్ కూడా నమాజ్కి వెళ్ళారు, ఆయన వచ్చేసరికి రైస్ ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇందులోకి ఈరోజు నాన్ వెజ్ ఏమీ లేదు కాబట్టి మా మమ్మీ పొడియాలు పెట్టి ఇచ్చారు. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ కొంచెమైనా నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇందులో ఏమన్నా నాకు చెప్పాలి అనుకుంటే ఒక చిన్న కామెంట్ లాగా చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే